ఇండియాలోనే చదవాలనుకుంటే, పోనీ మన స్టేట్‌లోనే ఒక మంచి కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే చూజ్ చేసుకోవాలంటే 1,00,000 క్వెరీస్ ఉంటాయి. అటు పేరెంట్స్‌కి గానివ్వండి, స్టూడెంట్స్‌కి కానివ్వండి. అలాంటిది ఫారిన్‌కెళ్ళి ఎడ్యుకేషన్ పర్సూ చేయాలంటే ఇంకా చాలా క్వెరీస్ ఉంటాయి. అక్కడ జాబ్ చేయాలంటే ఇంకా చాలా క్వెరీస్ ఉంటాయి. సో, ఒక అన్‌నోన్ ప్లేస్‌లో, ఒక అన్‌నోన్ కంట్రీలో చేయాలన్న క్వెరీస్ చాలా ఉన్నప్పుడు, సో, అటువంటి వారికి ప్రిలిమినరీగా మీరిచ్చేటువంటి సజెషన్స్ ఏంటండి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరేమంటారండి? ప్రిలిమినరీగా. ప్రిలిమినరీగా స్టూడెంట్స్ మన భారతదేశం వాళ్ళు ప్రపంచంలో అతి తెలివైన వాళ్ళు. ఫస్ట్ మన భారతీయులు, తర్వాత జర్మన్స్, తర్వాత జాపనీస్ చాలా తెలివైన జాతి వాళ్ళు. అయితే మన భారతీయులు మనం ఎక్కువ జనాభా ఉండడం వలన అందరికీ ఉద్యోగాలు కావాలి కాబట్టి ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటే నాకు భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడడంలో తప్పేం లేదు. కానీ ఏ దేశానికి వెళ్ళాలి, ఏ కోర్సు ఎంచుకోవాలి, ఎటువంటి కన్సల్టెంట్ ద్వారా వెళ్ళాలి, కన్సల్టెంట్ ద్వారా వెళ్తే ఏం ప్రశ్నలు అడగాలి, బడ్జెట్ ఎంత, నా తండ్రి తల్లి ఎంత స్తోమతలో ఉన్నారో వాళ్ళు ఎంత పెట్టగలరు, నా తల్లి తండ్రి ఇబ్బంది పడకుండా పంపించే అవకాశం ఉన్న దేశాలు ఇవి, తక్కువ ఖర్చుతో చదువు చెప్పే దేశాలు ఇవి, ఇలాంటివన్నీ ఆ కుర్రాడు వెళ్ళకముందు కనీసం 1 ఇయర్ ముందు రీసెర్చ్ చేయాలండి. రీసెర్చ్ చేయకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు. అది చాలా తప్పు.